తూర్పుగోదావరి జిల్లా గోకవరం పోలీస్ స్టేషన్ పరిధిలో 75 లక్షల రూపాయలు విలువ చేసే లిక్విడ్ గంజాయిని పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను కోరుకొండ డీఎస్పీ జీవన వెల్లడించారు. గోకవరం ఎస్ఐ పవన్ కుమార్ ఆధ్వర్యంలో తంటికొండ గోకవరం రోడ్డు సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిని తనిఖీ చేయగా 6 కిలోల లిక్విడ్ గంజాయిని పట్టుకోవడం జరిగిందని డీఎస్పీ చెప్పారు. దీని విలువ 75 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. దీంతోపాటు ఒక కారు, ఒక మోటార్ బైక్ను కూడా స్వాధీనం చేసుకున్నామని, 4 వ్యక్తులని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఒడిశా ప్రాంతం నుంచి హైదరాబాద్ వరకు ఈ లిక్విడ్ గంజాయిని తరలించేందుకు ప్రణాళిక ప్రకారం తరలిస్తున్నారని, పోలీసులు చాకచక్యంగా పట్టుకోవడం జరిగిందని డీఎస్పీ చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. గంజాయిపై ప్రత్యేక దృష్టి పెట్టామని, అన్ని ప్రాంతాల్లోనూ నిఘా ఏర్పాటు చేశామని, ఇటు ఏజెన్సీ నుంచి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, ఇటు ఎయిర్పోర్ట్ వరకు కూడా నిరంతరం పోలీసుల తనిఖీ జరుగుతుందని, గంజాయి వ్యాపారాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా గంజాయి కేసుల్లో ఇరుక్కుంటే ఖచ్చితంగా జీవితం నాశనం అవుతుందని హెచ్చరించారు. గంజాయి వ్యాపారాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలను డీఎస్పీ జీవన వెల్లడించారు. ఛత్తీస్గఢ్ నుంచి అంటే ఒరిస్సా ప్రాంతం నుంచి ఈ గంజాయి ఎలా వస్తుంది, ఎక్కడికి తరలిస్తుంది అనే వివరాలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మన గోకవరం పిఎస్ లిమిట్స్లో ఒక గాంజా కేసు అయితే రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది మన ఎస్ఐ గోకవరం గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు తంటికొండ ఆర్చ్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో మనకు లిక్విడ్ గాంజా అయితే ఒక 6 లీటర్స్ దొరకడం జరిగింది. దాని వర్త్ వచ్చేసి ఒక 75 lakhs ఉంటుంది. సో ఇది మనకు ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో మనకు ఒడిశా చిత్రకొండ నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ రాగా మన ఎస్ఐ గారు ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళ లొకేషన్ అనేది తీయడం జరిగింది. దాని ద్వారా మనం వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడానికి మనం ఎఫర్ట్స్ చేశాము. అండ్ యాక్చువల్లీ మనం గోకవరం అండ్ ఎయిర్పోర్ట్ వరకు కూడా ఎఫర్ట్స్ పెట్టాము. అండ్ మనకు ఆలోపే మనం అంటే ట్రేస్ అవుట్ చేస్తున్న టైంకి వాళ్ళు క్రాస్ అయిపోయారు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ మన డిస్ట్రిక్ట్ ఈగల్ టీం ఉందండి, వాళ్ళు మన ఎస్ఐ టీం మొత్తం కలిపి ఈ వీళ్ళని కొంతమూరు మన దగ్గర అదే తంటికొండ ఆర్చ్ దగ్గర ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే మనకు ఈ గాంజా అయితే ఏదైతే దొరికిందో ఇది 75 lakhs వర్త్ అండి. అండ్ ఇందులో మనం 4 accused ప్రెజెంట్ అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ మిగతా 3 అబ్స్కాండింగ్లో ఉన్నారు. సో మిగతా వాళ్ళని కూడా ట్రేస్ అవుట్ చేసి మనం వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే వీళ్ళని రిమాండ్కి పంపిస్తాము. అండ్ వీళ్ళపైన ప్రీవియస్గా వేరే స్టేషన్స్లో కూడా కేసెస్ అనేవి రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే A1 ఉన్నారో ఆయనకి రంపచోడవరం అండ్ వైరామవరంలో కూడా ప్రీవియస్గా కేసెస్ ఉన్నాయి. అండ్ A2 మీద మన తెలంగాణలో కూడా కేసెస్ అనేవి రిజిస్టర్ అయి ఉన్నాయి. అండ్ A4 పైన ఒక 4 కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. సో వీళ్ళంతా కూడా ప్రీవియస్గా ఈ NDPS కేసెస్లో బాగా ఇన్వాల్వ్ అయిన అఫెండర్స్. సో వీళ్ళందరినీ కూడా మనం అరెస్ట్ చూపిస్తున్నాము. అండ్ ఇప్పుడు ఎవరైతే మిగతా 3 అబ్స్కాండింగ్లో ఉన్నారో వాళ్ళని కూడా ట్రేస్ అవుట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ గాంజాని పట్టుకోవడంలో మన ఎస్ఐ అండ్ వీళ్ళ టీం అంతా కూడా చాలా మంచి ఎఫర్ట్స్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ వచ్చేసి మన సిఐ కోరుకొండ గారు మొత్తం కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ అంతా కూడా టేకప్ చేస్తారు. అండ్ ఈ 1 yearలో అంటే ఇప్పటి వరకు మన 2026లో ఇప్పటి వరకు ఒక 7 కేసెస్ అనేవి గాంజా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులో అప్రాక్సిమేట్ మనకు ఒక 600 kilos గాంజా అయితే మనం సీజ్ చేయడం జరిగింది. అండ్ ఇందులో మొత్తం అంటే ఓవరాల్ 7 కేసెస్లో మనకు 20 అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ మనం ఈ గాంజాని ప్రివెంట్ చేసే మెజర్స్లో భాగంగా మనం ఎస్పీ గారు మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ర్యాపిడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం. రెగ్యులర్గా వెరీ ఫ్రీక్వెంట్గా కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ ర్యాపిడ్ టెస్ట్ ద్వారా మనం ఎవరైతే గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళకి మనం ఇమ్మీడియట్గా అక్కడే టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు మనకు రిజల్ట్ అయితే వస్తుంది. సో ఎవరైతే గాంజా అడిక్ట్స్ ఉంటారో వాళ్ళని మనం ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. అండ్ ట్రేస్ అవుట్ చేసి వాళ్ళందరినీ కూడా డీఅడిక్షన్ సెంటర్కి అయితే పంపించడం జరిగింది. సో ఇట్లాంటి ప్రివెంటివ్ మెజర్స్ అనేవి చాలా వరకు మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అండ్ ఇందులో భాగంగా ఈ స్టేషన్ స్టాఫ్ అందరినీ కూడా అభినందిస్తున్నాం మనం ఈ విషయంలో.